సంక్రాంతి పెద్ద కథ. వేర్లకు తిరిగొచ్చిన వాడు గ్రామానికి చివర ఉన్న పాత ఇంటి ముందు నిలబడి ఉన్నాడు రఘు. 10 ఏళ్ళు అంతకాలం తర్వాత ఊరు నగరంలో పెద్ద ఉద్యోగం, పెద్ద జీతం, పెద్ద జీవితం. కానీ ఆ రోజు అతని చేతిలో ఉన్నది ఒక్క బ్యాగ్ మాత్రమే. లోపల బట్టలు కాదు, జ్ఞాపకాలు. అమ్మ చనిపోయిన తర్వాత ఊరికి రావడం ఇదే మొదటిసారి. సంక్రాంతి రోజు ఇల్లు మౌనంగా ఉంది. ముంగిట ముగ్గు లేదు, గుమ్మానికి గొబ్బెమ్మ లేదు, పొయ్యిలో మంట లేదు. పండుగంటే ఇదేనా అని అతను అనుకున్నాడు. అప్పుడే వెనుకనుంచి ఓ గట్టిగా వినిపించింది. రఘు తిరిగాడు. తండ్రి రామయ్య. వయస్సు వాలిపోయింది, కాని చూపులో అదే కఠినత్వం. వచ్చావా అంతే. ఆలింగనం లేదు, భావోద్వేగం లేదు. రఘు అర్థం చేసుకున్నాడు, ఇద్దరి మధ్య 10 ఏళ్ల దూరం ఉంది. భోగి రాత్రి పక్కింట్లో భోగి మంటలు మండుతున్నాయి. పిల్లల నవ్వులు, పెద్దల మాటలు అన్నీ కలిసి ఒక శబ్దం. రఘు బయట నిలబడ్డాడు. తండ్రి పాత కుర్చీలో కూర్చుని మంటను చూస్తున్నాడు. నాన్న, ఊరంతా మారిపోయింది అన్నాడు రఘు. రామయ్య నవ్వలేదు. మారింది ఊరు కాదు, నువ్వు. ఆ మాట గట్టిగా తగిలింది. నగరంలో అన్నీ ఉన్నాయి నాన్న, కాని ఇక్కడే ఎందుకు మిగిలావు? రామయ్య మంటలోకి పాత వస్తువులు వేస్తూ అన్నాడు. వాటిని కాల్చడానికి కాదు, వదిలిపెట్టడానికి. ఆ రాత్రి రఘుకి నిద్ర రాలేదు. సంక్రాంతి ఉదయం సూర్యుడు లేచేలోపు ఊరు లేచింది. ముగ్గులు, గొబ్బెమ్మలు, గంగిరెద్దుల శబ్దం. రఘు బయటకి వచ్చేసరికి తండ్రి పొలానికి బయలుదేరుతున్నాడు. పండుగ రోజు కూడా పనులేనా అడిగాడు. రామయ్య ఆగాడు. పొలం పండగ లేకుండా ఉంటే మన పండగ ఎక్కడి నుంచి వస్తుంది? ఆ ప్రశ్నకు సమాధానం లేదు. రఘు కూడా పొలానికి వెళ్ళాడు. చిన్నప్పుడు ఆ మట్టిలోనే ఆడుకున్నాడు. ఇప్పుడు అదే మట్టి అతని చెప్పులకు అంటుకుంది. రైతులు వచ్చి పలకరించారు. రఘు బాబు వచ్చాడట. అక్కడ అతను బాబు. నగరంలో మాత్రం ఎంప్లాయీ. తేడా అర్థమైంది. కనుమ రోజు పశువులకు పూజ, పొలాల్లో ఆనందం. రఘు తండ్రిని చూస్తూ ఉన్నాడు. అతని చేతుల్లో కష్టం ఉంది, కాని ముఖంలో సంతృప్తి ఉంది. నాన్న, నేను తప్పు చేశానా? రామయ్య నెమ్మదిగా చూశాడు. నగరానికి వెళ్లడం తప్పు కాదు, వేర్లు మరిచిపోవడం తప్పు. ఆ మాట రఘు గుండెల్లో నిలిచిపోయింది. నిర్ణయం. సాయంత్రం ఊరి పెద్దలతో కూర్చున్నాడు రఘు. పొలాలకు నీరు, రైతులకు సహాయం, పాఠశాల అన్నీ మాట్లాడుకున్నారు. ఆ రోజు రాత్రి రఘు తండ్రితో అన్నాడు, నేను నగరానికి తిరిగి వెళ్తాను, కాని ఈ ఊరికి కూడా తిరిగి వస్తాను. ఇక నుంచి ఇది నా బాధ్యత. రామయ్య తొలిసారి నవ్వాడు. బాధ్యత మొదలైన రోజు యాస్టరిస్క్ సంక్రాంతి ముగిసింది. పండుగ రంగులు ఊడిపోయాయి. మిగిలింది పొలం, సమస్యలు, నిజం. రఘు ఊరిలోనే ఉండిపోయాడు. 4 రోజులు మాత్రమే అని మొదట అనుకున్నాడు. కాని 4 రోజుల్లో 4 సమస్యలు కళ్ల ముందు నిలబడ్డాయి. మొదటి సమస్య, నీరు. పొలాల్లో నీరు తక్కువ. బోరు మోటార్ పనిచేయడం లేదు. రైతులు అలవాటుగా ఒక మాటే అంటున్నారు, ఇదంతా ఎప్పట్నుంచో ఇలానే ఉంది. రఘుకు ఆ మాటే నచ్చలేదు. ఎప్పట్నుంచో ఉంది కాబట్టి అలాగే ఉండాలా అన్నాడు. గ్రామ పెద్దలు చూశారు, నవ్వారు. నగర ఆలోచనలు ఊర్లో పనిచేయవు బాబూ. అక్కడే రఘు తేల్చుకున్నాడు, మాటలతో కాదు, పనితో చూపాలి. రెండో సమస్య, యువకులు. ఊరిలో యువకులు ఉన్నారు, కానీ పొలాల్లో లేరు. చెట్ల కింద కూర్చుని ఫోన్లు చూస్తున్నారు. రఘు వారిని పిలిచాడు. ఉపన్యాసం ఇవ్వలేదు. సూటిగా అన్నాడు, మీరు ఊరు వదిలిపోతే ఈ ఊరు మిమ్మల్ని గుర్తుపెట్టుకోదు. ఒకడు అడిగాడు, అయితే ఇక్కడ మాకేముంది? రఘు ప్రశాంతంగా అన్నాడు, మీ చేతుల్లోనే ఉంది, కానీ మీరు వాడట్లేదు. ఆ మాట గుచ్చింది. మూడో సమస్య, తండ్రి. రామయ్య మౌనంగా ఉన్నాడు. రఘు చేస్తున్న పనుల్ని చూస్తున్నాడు, అడ్డుకోలేదు, సహాయం కూడా చేయలేదు. ఒక రాత్రి రఘు అడిగాడు, నాన్న, నువ్వేమైనా చెప్పాలా? రామయ్య అన్నాడు, నీ నిర్ణయం పరీక్షలో ఉంది. నువ్వు ఓడితే ఇది నీ ఆట, గెలిస్తే ఇది ఊరి మార్పు. ఆ మాట భారంగా ఉంది, కానీ నిజం. చిన్న అడుగు. రఘు తన స్నేహితుడికి ఫోన్ చేశాడు. నగరంలో ఇంజనీర్. ఊరికి రావాలి, డబ్బు కాదు, డిజైన్ కావాలి. వారంలో బోరు మోటార్ రిపేర్ అయింది, నీరు వచ్చింది. పొలంలో మొట్టమొదటిసారి చిరునవ్వు కనిపించింది. అది చిన్న విజయం, కానీ కీలకం. గ్రామం స్పందించింది. యువకుల్లో 2 వచ్చారు. మాకు పని ఇవ్వు అన్నారు.
రఘు అన్నాడు, ఇది పని కాదు, బాధ్యత. వాళ్ళు పొలాల్లోకి దిగారు. చేతులు మట్టితో నిండాయి. మొదట ఇబ్బంది, తర్వాత అలవాటు. తండ్రి మాటొక సాయంత్రం రామయ్య వచ్చి అన్నాడు, నీ వల్ల నీరు వచ్చింది. కాని నమ్మకం రావడానికి సమయం పడుతుంది. రఘు తల ఊపాడు. నాకు తెలుసు నాన్నా, నేను పరుగెత్తను, నిలబడి పనిచేస్తాను. ఆ రోజు రామయ్య కళ్లలో గర్వం కనిపించింది. కాని మాటలుగా బయటకు